నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆర్జే అలానే రాజ్ తరుణ్ మిత్రుడు మన శేఖర్ భాష గారు ఉన్నారు. అలానే మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అసలు రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతుంది, లావణ్య చెప్తున్న వాటిలో ఎంత వాస్తవం, అసలు మల్హోత్రా అలానే మాల్వి మల్హోత్రా, లావణ్య, రాజ్ తరుణ్ ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి భాష గారు. నమస్తే కార్తిక్ సార్. సో భాష గారు, మీకు రాజ్ తరుణ్ గారు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు లావణ్య గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో రాజ్ తరుణ్ మీద, అవి ఎంతవరకు వాస్తవం మీరు అంటారు? రాజ్ తరుణ్ తెలుసు అంటే నాకు మీడియా పరంగా బిగ్ ఎఫ్ఎంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ టైంలో బాగా కలిసి కొన్నాడు. బట్ తన పర్సనల్ లైఫ్ తెలిసేంత ఫ్రెండ్షిప్ అయితే లేదు. కానీ మీడియాలో జరుగుతున్నవి అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా క్లియర్గా అడగాల్సిన అడగకుండా ఏదేదో అడుగుతున్నాం అనిపిస్తుంది. రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి? రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి? నేను అడిగేది, అంతమంది వాడు తప్పు చేసింటాడు, వీడు తప్పు చేసింటాడు కాదు. అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, ఓకే, 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు, ఓకే, బాగా చూసుకున్నాడు లేకపోతే తిట్టుకున్నాడు. అందరిలోనూ ఉండేది. 12 ఏళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు అబార్షన్లు ఉంటాయి, కొట్టుకునేది ఉంటాయి, తిట్టుకునేది ఉంటాయి. అంటే ఆమె కూడా చెప్పింది, నేను కొట్టేదాన్ని, అతను కొట్టేవాడని చెప్పి. అతను కొట్టాడని అతను ఒప్పుకోలేదు, బట్ నేను చెప్తున్నా, ఆమె చెప్పిందే చెప్తున్నా నేను. అయితే 12 ఏళ్ళ తర్వాత కావచ్చు, 20 ఏళ్ళ తర్వాత కావచ్చు, మనం ప్రేమించిన అమ్మాయో లేకపోతే భార్య కావచ్చు, వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకొని ఉంది అని తెలిసిన తర్వాత ఏ మగాడు మాత్రం ఉంటాడు. ఇప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయితోటి రిలేషన్లో ఉంది అని రాజ్ తరుణ్ క్లియర్గా చెప్తున్నాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తను కొంచెం ప్రొడ్యూస్ చేశాడు. దానికి తోడు ఒక ఎఫ్ఐఆర్ చూపించాడు. ఆ అమ్మాయి కనుక నిజంగానే అతనితో ఎటువంటి రిలేషన్ లేకపోతే, ఇతను నన్ను వాడుకుని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదు, మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెడుతుంది? మస్తాన్ సాయి మీద ఎక్కడ కేసు పెట్టింది? గుంటూరు జిల్లాలో. ఎన్నాళ్ళ క్రితం? 8 నెలలు అవుతుంది. 8 నెలల క్రితం. యాక్చువల్లీ రాజ్ తరుణ్ అలానే ఈఎంఐ దూరంగా ఉండి వీరిద్దరి మధ్య ఇష్యూస్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర 8 to 9 months కదా. సో అంటే మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది అనేది ఎంతవరకు వాస్తవం? వాస్తవా అంటే ఇప్పుడు నేను చెప్పడమో లేకపోతే రాజ్ తరుణ్ చెప్పడం కాదు కదా. అమ్మాయి కేసు, ఆ అమ్మాయి స్వయానా సంతకం పెట్టి రాసిచ్చిన కంప్లైంట్ చెప్తుంది కదా. ఈ మస్తాన్ సాయి అనేవాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను ఆడుకున్నాడు అని చెప్పి చేసింది. సో పాయింట్ నెంబర్ 1, ఆ అమ్మాయి ఇప్పుడు మనం వేరే ఏ ప్రూఫ్లు నేను మీకు చూపించాను. ఆ అమ్మాయి మాటల్లోనే, ఆ అమ్మాయి చేతల్లోనే, ఆ అమ్మాయి సంతకం పెట్టిన రాసినవి మాత్రమే మనం ప్రూఫ్గా పరిగణించవచ్చు కదా. ఆ అమ్మాయి చెప్పినవి మనం కాదు, ఆ అమ్మాయి కూడా కాదనలేదు కదా. సో ఫస్ట్ అది. అంటే గుంటూరు ఎఫ్ఐఆర్ ఉందా? ట్రై చేశాను, బట్ విల్ గెట్ ఇట్ సూన్. బట్ రాజ్ తరుణ్ కూడా చెప్పాను. సరే, ఇక్కడ మరొక డౌట్ ఏమొస్తుంది అంటే కార్తిక్ గారు, ఒకవేళ సాయి అలానే లావణ్య ఇద్దరు కూడా రిలేషన్లో ఉండుంటే 11 ఏళ్ళు రాజ్ తరుణ్ ఏమితో ఎలా ఉంటాడు? వీరిద్దరి మధ్య రిలేషన్ ఎట్లా సాగుంటుంది అంటారు? ప్రియాంక, ఇప్పుడు లావణ్యకున్న రిలేషన్స్ ఎన్ని అనేది పాయింట్ కాదు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది నా పాయింట్ ఆఫ్ అసలు కాదు. నేను అనేది ఏంటంటే, రాజు తరుణ్ అనేవాడు లావణ్యతో రిలేషన్లో ఉన్నాడు అనేది నిజమే కదా. అది పెళ్ళా లేకపోతే రిలేషన్ అన్నది కాదు వివాదం ఉంది తప్ప, రిలేషన్ లో ఉన్నారనే మాట ఇద్దరు ఒప్పుకుంటున్నారు కదా. కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్ లో మేము ఉన్నాం అనేది. అయితే ఆ రిలేషన్ నుంచి రాజు తరుణ్ మరో రిలేషన్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, రాజు తరుణ్ దగ్గర రాజకీయ సమాజం ఉంది. ఈ అమ్మాయి డ్రగ్స్ బానిసైంది, ఇంకోటితో రిలేషన్ పెట్టుకుంది, ఇలా రకరకాలుగా ఉంది. ఏది ఏమైనా, నీ వాదన ఏదైనా, నీ ఆరోపణలు ఏదైనా, నీ రాజకీయ ఏమైనా, ఈ అమ్మాయి నుంచి నువ్వు బయటికి పోయి వేరే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఒక సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ పాల్గొకుండా నీ ఇష్టానికి నువ్వు ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో క్యారియర్ అవుతుంటే, ఆల్రెడీ నీతో రిలేషన్లో ఉండి నేను నమ్మినటువంటి ఒక అమ్మాయి ఎందుకు ఊకుంటుంది? నేను చెప్తా. మీరు ఒక యాంకర్గా నేను అడుగుతున్నాను, మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వేరే వాడిని, ఇప్పుడు మస్తాన్ సాయి అనే వాడితో ఉంటుంది అనుకుందాం, మీరు ఆ అమ్మాయితో ఉండడానికి ఇష్టపడతారా? అంటే నేను ఉండని క్రమంలో ఆ అమ్మాయి నుంచి విడిపోవటానికి రా ప్రొసీజర్ ప్రకారం ఏ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్, ఆ అమ్మాయికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి కదా. నేను వెళ్ళిపోతున్నాను, నీతో ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను వేరే అమ్మాయితో రిలేషన్ కాదు, రిలేషనో పెళ్ళో వాట్ ఎవర్ ఇట్, అది సెకండరీ, అది క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ రాజ్ తరుణ్. ఈయన అన్న దాంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్, రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని రాజ్ తరుణ్ ఎప్పుడైనా చెప్పాడా? పోనీ ఆ అమ్మాయి ఎవరైతే మాల్వి మల్హోత్రా ఇప్పుడు ఆరోపించబడుతుందో ఆ అమ్మాయి చెప్పిందా? పోనీ ఇంకో 3 పేర్లు ఏవో తీసుకొచ్చింది, వాళ్ళు ఎవరన్నా సరే నేను రాస్తాను, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. ఇక్కడ 2-3 పాయింట్స్ క్లియర్ గా అమ్మాయి చాటింగ్స్ చూపిస్తుంది. నేను
రాయితనంతో ఉన్నానని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో మన ఉత్తర ఆ అమ్మాయి చెప్పిన పాయింట్స్ వాట్సాప్ చాట్ బయటకి ఇప్పటికే వచ్చాయి. అది కాకుండా రాయితరం చేయబడ్డ చాట్ ఏదైతే ఉందో, నువ్వు నా నుంచి డైవర్స్ తీసుకుంటే, డైవర్స్ అనే పదం వాడాడంటేనే పెళ్ళైనట్టు లెక్క. సరే వాట్ రాయితరం చేసిన చాట్ చెప్తాం మీకు. మీకు విల్లా ఇస్తాను అనేటువంటి చెప్పిన చాట్ బయటకు వచ్చింది. సరే ఏది ఏమైనా ఇవన్నీ చాట్ నిజమా కాదనే డౌట్ ని మన శేఖర్ భాష గారు వ్యక్తం చేయొచ్చు కాక అది చట్టం దాల్చాల్సింది అంతిమంగా. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికైతే మనకు కనపడుతున్న ప్రూఫ్ ప్రకారం పెళ్లి అనేది రాయితనం ఒప్పుకున్నాడు. సరే పెళ్లి అయినా కాకపోయినా, ఈవెన్ దో పెళ్లి అయినా కాకపోయినా సహజీవనం అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళింది, అబార్షన్ వరకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని వదిలేసే క్రమంలో ఇంకొక అమ్మాయినితో రిలేషన్ మెయింటైన్ చేసే క్రమంలో ఒక చట్టబద్ధమైన ప్రొసీజర్ రాయితనం ఫాలో కాలేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సార్, పెళ్ళాం కానీ ప్రియురాలు కానీ ఎవరన్నా సరే వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే నరికేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, యాసిడ్లు పోసేవాళ్ళు. కొంత మారింది. కొంత మెచ్యూర్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే, సరే నువ్వు వేరే వాడిని చూసుకుని నీ దారి నువ్వు చూసుకో, ఫైన్. అంటే శేఖర్ భాష గారు బ్రేకప్ అనేవాళ్ళు ఇవాళ రేపట్లో మన కాలేజెస్లో కావచ్చు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కార్పొరేట్లో కావచ్చు 100 బ్రేకప్లు అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా మన కార్తీక్ గారు చెప్పినట్టు సంతకాలు పెట్టుకొని ఒక లీగల్ ప్రొసీజర్ ఎవరు ఫాలో అవ్వరు. ఇక్కడ క్లియర్ గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చట్టం తీసుకొచ్చాం, తలాక్ అని భార్యతో విడిపోవడానికి వీలేదని ముస్లిం సాంప్రదాయం కట్ చేసి మరి మనం చట్టం తీసుకొచ్చాం. ఎందుకు విడిపోవటం అనేది అడ్డగోలుగా ఉండకూడదు, ఒక చట్టబద్ధమైన ప్రొసీజర్ లోనే ఉండాలి. ఒక అమ్మాయిని వదిలేసి ఇంకొకరి చోట పెళ్లి చేసుకోవడానికో రిలేషన్ పెట్టుకోవడానికి వెళ్తున్న క్రమంలో నువ్వు చట్టబద్ధంగా ఆ అమ్మాయితో నువ్వేం తీసుకున్నావో, ఆ అమ్మాయికి ఏమి ఇవ్వగలవో, ఆ అమ్మాయి జీవితం ఏంటో సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు కొత్త జీవితాన్ని కోరుకోవాలి అనేటువంటి దాన్ని మనం తీసుకొచ్చాం. యాక్చువల్లీ ముస్లిం సాంప్రదాయాలు ఉంది, ఎన్ని పెళ్లిదైనా చేసుకోవచ్చు. నువ్వు అమ్మాయికి విడిపోదలుచుకుంటే తలాక్ అని 3 సార్లు చెప్తే చాలని. కానీ అది కరెక్ట్ కాదు అని చేసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా భారతీయ సమాజంలో సహజీవనం పేరుతోటి అమ్మాయిలతో కొన్ని సంవత్సరాల రిలేషన్లు పెట్టుకున్న తర్వాత, అది కూడా ప్రెగ్నెన్సీ అబార్షన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా నాకు అమ్మాయితో సంబంధం లేదు, అమ్మాయికి డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయో, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో, ఇంకోటి ఉన్నాయో అలా అబద్ధాలు నిజాలు అనేది కూడా నేను చెప్పట్లేదు. ఎవరి వర్షనే నిజం కావచ్చు, కానీ బ్రేకప్ చెప్పే క్రమంలో ప్రొసీజర్ ఉంటది, అది ఫాలో కావట్లేదు. బ్రేకప్ చెప్పడానికి ప్రొసీజర్ లేవు, బ్రేకప్ విషయంలో ప్రొసీజర్ లేదు అంటాం. ఓకే, ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అమ్మాయి రిలేషన్ లో ఉన్నారు, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ అయింది. ఇలానే విడిపోవాలి అనుకున్నప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, కోర్టు ఇవ్వడమే కదా, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటి, ఒక అబ్బాయి రిలేషన్ లో ఉన్నప్పటికీ కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందంటే, అబార్షన్ అయినా పిల్లలు పుట్టినా గానీ వీరిద్దరు భార్యాభర్తల కిందే లెక్క రూల్ ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా భార్యాభర్తల కిందే లెక్క. మీ ఇద్దరు కన్వీనియన్స్ వాళ్ళిద్దరు భార్యాభర్తలే అనుకుందాం కాసేపు. భార్యాభర్తలు లేదు, చట్టం కన్వీనియన్స్ మనం చెప్పలేం కదా. మీ ఇద్దరు మాటలు ప్రస్తుతానికి ఇద్దరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలే అనుకుందాం. అనుకున్నా కూడా అతను మొన్న ఒక 8 నెలల క్రితం ఆమె వెళ్ళి వేరే అతను నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, ఒక భార్య ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు తలాక్ ముస్లింలు 4 చేసుకోవచ్చు అని మీరు చెప్పారు, మరి ఆడవాళ్ళకి ఏమైనా స్పెషల్ వెసులుబాటు ఇచ్చిందా గవర్నమెంట్ 4 చేసుకోవడానికి? శేఖర్ భాష గారు ఫస్ట్ గుంటూరు ఎఫ్ఐఆర్ ఏంటి అనేది క్లారిటీ రావాలి. అంటే ఆ కేసు రాజధాని చెప్పిన బయటనే మనం క్రైటీరియా తీసుకోలేం, ఈవెన్ లావణ్య చెప్పిన దాన్ని మనం క్రైటీరియా తీసుకోలేం. వదిలేద్దాం. నేను సరే ఎఫ్ఐఆర్ లేదు కాబట్టి ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను మీకు ఒకటి వినిపిస్తాను. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పాను కదా, నాకు ఎవడు లేని నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను వద్దురా, ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని నాకు కదా ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా, వద్దు. మరి నా బతుకవచ్చు కదా. సంబంధం ఇప్పుడు లేదన్నాం, మన ఇద్దరికి మధ్య ఏ రోజు సంబంధం లేదు అంటే కాదు సార్ అని ఆ అమ్మాయి కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని మనం టైం వేస్ట్ చేయడానికి లేకుండా మొత్తం వినిపించి కూర్చోలేను. కానీ మీరు కట్ అండ్ పేస్ట్ అని మేము అనట్లేదు. ఇదే ప్రశ్న మేము ఆ అమ్మాయిని అడిగినప్పుడు అమ్మాయి ఇచ్చిన సమాధానం ఒకటే, ఇది చాలా సేపు ఉన్న ఆడియో, దీనికి ముందు 3 రోజులు నన్ను చాలా చిత్రహింసలకు పెట్టింది. మాట్లాడిన మాటలన్నీ కూడా కట్ చేసి కేవలం నన్ను బ్లేమ్ చేసే విధంగానే ఈ ఆడియో రిలీజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏమీ లేదు, ఇప్పుడు బూతులు మాత్రమే కట్ చేశారు. క్లియర్ గా ఆ అమ్మాయి మాట్లాడే చాలా వరకు రాస్తారని మాట్లాడిన మనం సర్టిఫికేట్ ఇవ్వలేం. కానీ ఓకే, ఇది వినండి పోనీ. చెప్పేసింది, అర్థమైందా? ఓకే,
ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటున్నా? కంగారు పడకు నువ్వు. సో మన ఇద్దరం విడిపోయాం అంటున్నావు కదా, విడిపోయి చాలా రోజులు అయింది. నేను దాంతో తిరిగితే నీకేంటి, దీంతో తిరిగితే నీకేంటి? ఇప్పుడు నేను తిరిగానని చెప్పట్లా, ఒకవేళ తిరిగా నువ్వు అనుకుంటే తప్పు, నువ్వెవరు నన్ను అడగడానికి? లేదు మన ఇద్దరు సంబంధం. బ్రేకప్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో వద్దు అనుకున్నప్పుడు నువ్వు అడగకూడదు నన్ను, నేను ఎవరితో తిరిగాననేది దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అదే అంటున్నాడు మనోడు. అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం ఉంటుంది, మనిద్దరికి సంబంధం లేదు అన్నప్పుడు నా జీవితం తెచ్చడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకుంటా? నీకులాగా ఇంటికి తీసుకొచ్చా అయ్యో నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? టైగర్ని ఇళ్ళని అనం టైగర్ ఆడొక్కడే అది ఇక్కడ వింటే నేను అయినా కూడా నేను ఇంటికి ఎవరిని తెచ్చుకోవాలని ఇలాగా అంటే అప్పుడు అన్నాడు నువ్వు తెచ్చుకుంటావు సాయిగాడిని వాళ్ళని వీళ్ళని ఇంటికి అని చెప్పి అంటే వాళ్ళని వెళ్ళానుకో సాయిగాడు ఒక్కడే అని ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది అక్కడ. ఓకే, మీరు నమ్మకండి, నమ్మే వాళ్ళు నమ్ముతారు, సరే నమ్మని వాళ్ళు నమ్మరు. శేఖర్ భాష గారు, ఈ నమ్మటం నమ్మకపోవటం అనేది మన చేతిలో ఉండదు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు రాయి తరుణ్ వర్షన్లో కూడా రాయి తరుణ్కి అమ్మాయి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి నిజంగానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటుంది, డ్రగ్స్ వాడుతుంది. నేను ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడం కోసం కాదు. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక సాధారణ మహిళ, ఇండియన్ మహిళ అమ్మాయి మీద 100 కంప్లైంట్స్ ఉండొచ్చు. సార్ నేను చెప్పేది వినే తర్వాత మీరు చెప్పండి. 100 కంప్లైంట్స్ రాయి తరుణ్కి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయితో విడిపోవటానికి తప్పంటలేదు, విడిపోవటానికి ఉండే ప్రొసీజర్ రాయి తరుణ్ ఫాలో కాలేదు అనేది నా పాయింట్. ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది అని చెప్పడము, అని నేను డిఫెండ్ చేయటం, లేదా చెడ్డదని నేను క్యారెక్టర్ అసైన్ చేయటం నా బాధ్యత కాదు. సార్ మన దేశ చట్టం ప్రకారం మనకి అది అవసరం లేని పాయింట్. ఒక్క మాట కంప్లీట్ చేయండి. మన దేశ చట్టం ప్రకారం అమ్మాయి విడిపోవాలి అనుకుంటే అబ్బాయి ఏమి చేయలేడు. అవును, అమ్మాయి విడిపోవాలనుకుంటే అబ్బాయి ఏ రకంగా కేసు పెట్టడానికి అర్హత లేదు వాడికి. అమ్మాయి వెళ్ళిపోతే బ్రేకప్ అని ఇవాళ చెప్పేసి వెళ్ళిపోవచ్చు నీ ముందు. అయ్యో నేను మోసపోయాను. కోర్టులో ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. లేదు బ్రేకప్ ఇప్పుడు అలాగే ఆ అమ్మాయి అలాగే విడిపోయింది. నీకు నాకు సంబంధం లేదని చెప్పింది కదా, చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు ఇప్పుడు నన్ను ఎందుకు నాజులకు వస్తున్నావు? ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా కానీ రాజ్ తరుణ్ లావణ్య నుండి దూరంగా వెళ్ళాడని చెప్తున్నారే గానీ లావణ్య రాజ్ తరుణ్ ని వదిలేసినట్టు ఎక్కడ చెప్పట్లేదు. రాజ్ తరుణ్ శేఖర్ పాష గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే సహజంగా గత కొంతకాలంగా అంటే కొన్ని శతాబ్దాలుగా ఉమెన్ మన విక్టిమ్ గా ఉంది కాబట్టి ఉమెన్ కి ఫేవర్ గా చట్టాలు ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఏమి భేదాభిప్రాయం లేదు, భిన్నాభిప్రాయం లేదు. ఉమెన్ కి ఫేవర్ గానే చట్టాలు ఉంటాయి సహజంగా, సింపతి గెయినింగ్ ఉంటుంది సహజంగా. అయితే అది పక్కన పెట్టేసినా మనం ఒక విషయాన్ని క్లియర్గా గమనించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మంచిది అని ఒక సర్టిఫికేట్ ఇవ్వటమో చెడ్డది అని వేయటమో మన బాధ్యత కాదు. మన బాధ్యత ఏంటి? రాజు తరుణ్ ఈ అమ్మాయికి విడిపోవటం రైటా రాంగా అనేది రాజు తరుణ్ ఇష్టం. కాకపోతే ఏంటంటే విడిపోయే క్రమంలో ప్రొసీజర్ ఫాలో కాకుండా వదిలేసి వెళ్ళి ఇంకొక హీరోయిన్ తో రిలేషన్ పెట్టుకోవటము, ఇంకోళ్ళ హీరోయిన్ తో రిలేషన్ పెట్టుకున్నారనేది ఎస్టాబ్లిష్ కాలేదు. సార్ ఇంకొక విషయం నేను ఇంకొకటి చెప్తాను వినండి. ఓకే, మీరు లావణ్య నుండి విడిపోవాలి అనుకున్నప్పుడు రాజ్ తరుణ్ తనకి క్లియర్ గా చెప్పుండాల్సింది. అంతేగాని విడిపోవాలి అన్న నేపథ్యంలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ని బ్లేమ్ చేసే విధంగా కానీ నీకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయి ఇవన్నీ నేను వెళ్ళిపోవాలి అనుకున్న నా లైఫ్ నాది నీ లైఫ్ నీదని అంటే అమ్మాయిని చీప్ చేసే విధంగా అయితే మనం బ్లేమ్ చేయకూడదు కదా. ఇక్కడ ఎవరి క్యారెక్టర్ కి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇవాళ రేపట్లో ఆ అబ్బాయిలు ఎంత అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో అమ్మాయిలు అన్ని అక్రమ సంబంధాలు అబ్బాయిలు ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు అంతకన్నా ఎక్కువ పాష గారు ఆ అమ్మాయి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తే రాజ్ తరుణ్ క్యారెక్టర్ కూడా చెక్ చేయాలి. మనం వాళ్ళ క్యారెక్టర్ చెక్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. మనకు వ్యక్తిగత క్యారెక్టర్స్ అవసరం లేదు. మనం మాట్లాడుకోవాల్సిందంటే వీళ్ళు విడిపోవటం అనేటువంటి కలిసి ఉండటం విషయంలో ఎలా ఇష్టంగా కలిసి ఉన్నారో విడిపోవటం విషయంలో అంతే ఇష్టంగా విడిపోయారా లేదా ఆ పాయింట్కే వద్దాం. విడిపోవడం ఇష్టంలో ఒకడికి కనుక ఇష్టం లేదు అంటే ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అయినా కావచ్చు పెళ్ళమైనా కావచ్చు నాకు నువ్వు ఇష్టం లేదు అని చెప్తే నీకు ఆ అమ్మాయిని టచ్ చేసే హక్కు లేదు ఎవరైనా సరే. అలాగే అబ్బాయికి కూడా నాకు నువ్వు ఇష్టం లేదు మర్రో అంటే నువ్వు నాకు కావాలి ఐ లవ్ యూ యూ మస్ట్ లవ్ మీ అలాంటివి ఉండద్దు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే చట్టం. నువ్వు నాకు ఇష్టం లేదు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేవండి 20 ఏళ్ళ తర్వాత ఒక రోజు పొద్దున్నే శేఖర్ భాష గారు నేను ఒకటి అంటాను. ఇప్పుడు సపోజ్ వచ్చి సడన్ గా వచ్చి నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను నేను వేరే అమ్మాయిని చూసుకుంటానంటే తన సిచ్యువేషన్ ఏంటి మనం ఇది కూడా ఆలోచించాలి. అవతల పర్సన్ ఏమైపోతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. తనకు కూడా ఒక రైట్
అసలు ఈ సహజీవనాన్ని కల్చర్ భారతదేశానికి కాదు, అసలు వెస్ట్రన్ కల్చర్. Yes. అందుకని దీనికి సంబంధించిన చట్టాలు మన దేశంలో ఇప్పటికీ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడేదో కొద్దిగా రూలింగ్స్ అవటం, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని చట్టాలు తీసుకురావటం ఈ మధ్య జరుగుతుంది. కానీ దీని మీద ఇంకా క్లారిటీ రావాలి. నిజానికి క్లారిటీ ఉండుంటే, ఈ సహజీవనాల మీద క్లారిటీ ఉండుంటే రాజ్ తరుణ్ కేసు ఇంత చర్చించాల్సిన అవసరం లేదు. కొంత క్లారిటీ లేకపోవడం, లివింగ్ రిలేషన్స్ మీద కొంత క్లారిటీ లేకపోవడం, ఇది మన సాంప్రదాయం కాకపోవడం వల్ల దీని మీద చట్టాలు తయారు చేయకపోవడం. ఒక మాట ఇక్కడ చెప్తాను. ఆయన దిలీప్ శంకర్ గారు, ఆయన అంటే వెరీ రెస్పెక్ట్ నాకు, ఆయన కూర్చోబెట్టుకునే ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన ఇట్లా ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా అక్కడి నుంచి ఎక్కించుకెళ్ళండి, నేను దారుణంగా వీడియో కూడా ఉంది నా దగ్గర, అమ్మాయి నా దగ్గర ఏమున్నాయి చూపించండి అంటున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా తీసుకెళ్ళంటే నేను చూడంగానే అవునా నిజంగానే పాపం అమ్మాయిని ఫ్రేమ్ చేశారేమో ఒక సెకండ్ అనిపించి నేను రివర్స్లో చెక్ చేస్తే ఈ అమ్మాయి ఇప్పుడే కాదు అంతకుముందు 2-3 సార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ ఉంది. ఆ అమ్మాయి కోసం పోలీసులు అప్పటి నుంచి గాలిస్తున్నారు, 2-3 సార్లు రమ్మని ఇది చేసినా కూడా రాలేదు అమ్మాయి. ఫైనల్లీ ఆ రోజున దొరికింది. కాబట్టి అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను వదిలేశారు, వాళ్ళు నన్ను వదిలేశారని బయట చెప్పుకుంటుంది. అది వదిలేయడం కాదు, నిన్ను నిర్దోషం ఎవరు ఇవ్వలేదు, నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి బెయిల్ ఇది చేస్తారు, 3-15 అయినా అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంత ఈజీగా బెయిల్ రాలేదు. బట్ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆ మనిషి డ్రగ్స్లో మునిగి తేలుతున్నప్పుడు ఒక మనిషి, అది మీ భార్య అయినా లేకపోతే నా భార్య అయినా, వాళ్ళు ఏ క్షణికావేశంలో కత్తి తీసుకుని పొడిచినా మనకి గ్యారెంటీ లేదు. అది అంతే కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళతో ఇప్పుడు ఒక మొగుడు పెళ్ళాన్ని రోజు తాగుచ్చి కొడుతున్నాడంటే, అయ్యా నా మొగుడు నుంచి నన్ను విడిపించండి అని చెప్పి పెళ్ళం కోర్టుకి వెళ్తే వీడిని కనుక తాగుబోతని ప్రూవ్ చేస్తే తీసుకో, విడాకులకి అదే గ్రౌండ్, ఇంకా వాడికి ఇంకేం అక్కర్లేదు. అలాగే ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తూ ఉండుంటే, డ్రగ్స్ చేస్తూ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఇతన్ని నానా టార్చర్ పెడుతుంటే, అమ్మాయి రేపు ఏదో ఒక రోజున ఒక క్షణికావేశంలో వచ్చి పొడిచి ఈ విషయంలో ఒక్కటి వినిపించినవ్వండి నన్ను. ఏం పాట పాడని చెప్పు. పాట పాడుతున్నారు, గొంతు బాగాలేదు, చెప్పు పాట, చెప్పు పాట పాడలేదు. ఓకే, ఈ ఆడియోకి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇదే ప్రశ్న ఆ అమ్మాయి అంటే థర్డ్ ఆడియోనో సెకండ్ ఆడియోనో నాది కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చినప్పటికీ కూడాను కొంతమంది రాస్తారు ఫ్రెండ్స్, కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటి ఆడపిల్ల చెల్లో పెళ్ళమో ఎవరో ఒకరు తల్లో ఎవరైనా పక్కన పెట్టేసండి, ఒక ఆడమ్మాయి మన ఇంటి అమ్మాయి 10 మంది ముందు ఆ అమ్మాయిని పట్టుకుని అమ్మాయి మీద తన ఫిజికల్గా అంటే తన బాడీ పార్ట్స్ మీద ఒక పాట పాడటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. తను ఇక్కడ క్లియర్ గా అడుగుతుంది, ఏం పాట పాడావు క్లియర్ గా పాట పాడమని ఆ నలుగురు కూర్చున్నప్పుడు పాట పాడంటే ఇది బూతు పాట, నువ్వు అమ్మాయి వద్దు అంటే హే నేను అమ్మాయినేంటి పాడు, నేను అబ్బాయినే అని ఆ అమ్మాయి అన్న రికార్డింగ్ ఉంది. అయితే సరే అని చెప్పి రాజ్ తరుణ్ అప్పుడు స్టార్ట్ చేశాడు. అంతేగాని జనరల్లీ ఎవరైనా ఉన్నప్పుడు మేము ఇద్దరు బూతులు మాట్లాడుకుంటాం అనుకుంటా, అబ్బాయి జనరల్గా కొంత బూతులు మాట్లాడుకుంటాం, మీరు అన్నారు కదా ఈ బూత్ చౌక్ నేను చెప్పలేను లేని అంటాం. అదే దీంతో ఆ అబ్బాయి కూడా నువ్వు అమ్మాయి కదా అంటే నేను అమ్మాయి నన్ను ఎవరన్నారు, పాడండి అని చెప్పి అమ్మాయి ఎంకరేజ్ చేస్తే అప్పుడు పాడాడు రాజ్ తరుణ్. పాడిన తర్వాత ఇంకోటి చెప్పండి నాకు. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వీడియోలు ఆడియోలు బయటకు వదలటం కరెక్టేనా? కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పినప్పుడు డిఫెన్స్ లో తను చెప్పాల్సిందే కదా. ఏది తను వచ్చి తన వాదన మీడియా ముందుకు వచ్చి తను ఈ విషయాలు ఏమి మాట్లాడదు, ఆడియో అంటే ఎక్కడో ఉండి ఇలాంటి లీక్ పాయింట్ అది కాదు. ఆ అబ్బాయి మీద ఆ మాల్వి మల్హోత్రాతో తిరుగుతున్నాడని బ్లేమ్ వేసింది. ఇక్కడ చాలా క్లియర్ గా మనం విషయం చెప్పుకోవాలి అంటే, తను ఫస్ట్ బై నార్సింగ్ పోలీసులకు కేసు పెట్టిన తర్వాత అక్కడికి కేసు పెడుతుంది రాజ్ తరుణ్ సెలబ్రిటీ కాబట్టి మీడియా అంతా అక్కడ గుమ్మిగూడిన తర్వాత నేను పలానా విషయం మీద కేసు పెట్టాను, నేను ఒక విక్టిమ్ అని తను చెప్పుకున్న తర్వాత ఈ ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత తను ఇంకా మీడియా ముందు బయటకు వచ్చేసి మనం క్లియర్ గా పొద్దున పూట టీవీ ఛానల్ పేరు చెప్పడం మనకి ఇష్టం లేదు బాగోదు కాబట్టి ఓ టీవీ ఛానల్ ఫస్ట్ ఆడియో ప్లే అయింది. ప్లే అయిన తర్వాత తను ఈ కన్వర్సేషన్ మొత్తం ఇచ్చింది. ఇప్పటికీ తను చార్జ్ బయట పెట్టా స్టిల్ ఇంకా మామూలు చెప్పింది తప్ప వాటిని బయట పెట్టరా సార్. కాదు, ఇంకొక విషయం ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి మంచిది అని ఇందాక మళ్ళీ కొత్తగా పద్దాగా చెప్పడం ఏముంది కానీ మన సర్టిఫికేట్ ఇవ్వటం మనకు అనవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చెక్ చేసినప్పుడు రాజ్ తరుణ్ క్యారెక్టర్ కూడా చెక్ చేయాలి. కానీ ఎవరి క్యారెక్టర్స్ కి సర్టిఫికేట్స్ ఇచ్చే రైట్ ఇంకోటి లేదు, ఎవరి పర్సనల్స్ వాళ్ళవి. కాకపోతే ఏంటంటే
ప్రొసీజర్స్ ఫాలో కాలేదు, ఈ అమ్మాయి మీద డ్రగ్స్ కేసు ఉన్నాయి అన్నారు. ఓకే, ఈ అమ్మాయి ఎలా దోషి అని చెప్పేసి అంటున్నారో అలానే నిర్దోషి అని చెప్పొచ్చు. ఎందుకంటే తను నిందితురాలు మాత్రం, దోషి గారు నిర్దోషి గారు. దోషి కావచ్చాం, నిర్దోషి కూడా కావచ్చాం. ఈ రోజుకి తను నిందితురాలు మాత్రమే, ఎందుకంటే మన చట్టం దాన్ని ఒప్పుకోదు. సార్ ఇంకొక విషయం మనం note చేయాలి సార్. ఒకే ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఇది వినండి ఒకసారి. చూడు అన్నపూర్ణ శ్రీదేవి నిర్వహించి ఆగడం జరిగింది. ఇప్పుడే సెకండ్ భలే 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 మగాడు పోయి చక్కగా పాడుకుంటుంది. హలో, ఫోన్ తీసుకుంది. హలో, ఎక్కడ? హలో, వెంటనే ఏడుపు వచ్చేసాను. వేరియేషన్ చూడండి, ఒక అపరిచితుడు సీరియస్లీ అంటే నాకు అన్యాయం జరుగుతుంది. నలుగురు మగాళ్ళ ముందు నుంచని. ఓకే, సో బేసికల్లీ ఈ పాట కూడా వద్దు, బూతులు ఉంటాయి, నేను పాడను అంటే ఆ అమ్మాయి నేను అమ్మాయిని కాదు, మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి, పాడండి అని చెప్పి ఎంకరేజ్ చేసి పాడించుకొని, సరే తర్వాత ఆ రోజున ఆ నలుగురు, ఈ అమ్మాయి అండ్ రాజ్ తరుణ్ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో అందరూ మంది కొట్టారు. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు సార్, మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తామో ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. డ్రగ్స్ వల్ల వచ్చిందా, మందు వల్ల వచ్చిందా, డ్రగ్స్ వల్ల వచ్చిందా, మందు వల్ల వచ్చిందా అని నేను అడుగుతున్నా. అదే మందు రాజ్ తరుణ్ కొట్టాడు, అదే మందు వాళ్ళందరూ కొట్టారు, కానీ ఎవ్వరు ఇంత వైలెంట్ గా బిహేవ్ చేయలేదు. ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మందు కొట్టినప్పుడు బిహేవ్ చేస్తారని అనుకుందాం. డ్రగ్స్ కూడా కాదనే అనుకుందాం మీరు చెప్పినట్టు. కానీ ఈయన మందు కొట్టినప్పుడు నేను మందు కొట్టినప్పుడు నేను కామ్గా నా మన నేను ఉంటాను, అయిపోయిందా వెళ్ళిపోతాను. ఈయన మందు కొట్టి రచ్చ చేసి టేబుల్ పగలు కొట్టేసారు, డామ్ డూ అన్నా అనుకో, వీటితో ఇంకోసారి నేను మందు అవుతాను, సారీ ఆయనతో ఇంకోసారి మందు అవుతానా, తాగుతానా, వెళ్ళను. అలాగే ఇంత వైలెంట్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఏ రోజైనా నన్ను చంపేయచ్చు. కొట్టింది, మీరు దాంట్లో ఆ కొట్టిన ఆడియో కూడా నేను వినిపిస్తాను. అబ్బాయిని కొడితే నన్ను ఎందుకు కొడుతున్నావు మరో అని చెప్పి ఆ అబ్బాయి లిటరల్లీ విక్టిమ్ అబ్బాయి పెట్టాల్సింది కేసు రాస్తారు. వాళ్ళ అమ్మని ఇంకో విషయం కూడా, డ్రగ్స్ వారి అపరిచితులు వచ్చినప్పుడు చంపేస్తేమో పొడి చేస్తేమో అన్నారు. నిజంగా ఆ పరిస్థితి రాజతరం దగ్గర ఉన్నప్పుడు తన కేసు పెట్టి, లేదు తన పిటిషన్ వేసుకొని, కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, ప్రైవేట్ కేసు పెట్టుకోవచ్చు, వాటెవర్ తన చట్టపరంగా తనకు రక్షణ పొంది. నేను ఒక మాట చెప్తాను, ఒక్క నిమిషం సార్. ఒకవేళ 11 ఏళ్ళ అమ్మని ప్రేమించాడు కదా, ఈ రోజు రాజ్ తరుణ్ ఒక స్టేజ్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా హెల్ప్ చేసిందని తను చెప్తున్నాడు, ఈ అమ్మాయి చెప్తుంది కదా. మరి అంత ప్రేమించిన అమ్మాయి డ్రగ్స్ కి అడిక్ట్ అయినప్పుడు తను రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్లి బాగు చేయించి ఉండాల్సింది, బాగు చేయించిన తర్వాత చూసుకోవాల్సింది. మీరన్న పాయింట్ మెచ్యూరిటీయో రాజధాని లేదనుకోండి, అది కూడా పక్కన పెట్టండి. కనీసం ఈవెన్ దో తనకు రక్షణ లేదు అమ్మాయి నుంచి, ఆ అమ్మాయి చెప్పినట్టు ఖచ్చితంగా పొడిచే ప్రమాదం ఉంది, ఇంకోటి ఉంది. తను కేసు పెట్టుకుని ఈ అమ్మాయి నుంచి నాకు రక్షణ నేను విడిపోతాను, ఎందుకంటే ఈ అమ్మాయి బానిసగా ఉంది, దీని మీద ఈ అమ్మాయి మీద 3 కేసులు ఉన్నాయి, ఈ అమ్మాయి నుంచి విడిపోదాం అనుకుంటున్నాను ఒక పిటిషన్ వేస్తే ఈజీగా. ఒక్కసారి నన్ను కాదనుకొని నేను ప్రేమించిన అమ్మాయి వేరే వాడి దగ్గరికి పోతే అసహ్యం ఇస్తుంది. ఆ అమ్మాయిని బాగు చేయాలనుకుని ఏ రకంగా వదిలించుకోవాలని అనుకుంటాం. ఇచ్చారు, విడిపోయారు, అంతా అయిపోయింది. దాని దగ్గర మాటల ద్వారా అమ్మాయి చెప్తుంది కదా, మనం ఇద్దరం చేసాం, అమ్మాయి చెప్తుంది. ఇంకొక మాట అంటుందండి, మన ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా ఏ సంబంధం లేదు, 8 months గా, దగ్గర 8 to 10 months గా మాల్వి మల్హోత్రా ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చిందో అప్పటి నుండి మన మధ్య సరైన సంబంధం లేదు, మనం దూరంగా విడిగా ఉంటున్నాము. సాయి వచ్చిన దగ్గర నుంచి సపరేట్ గా ఉంటున్నాం. సాయి కాదు, ఆమె చాలా తెలివిగా ప్లే చేస్తుంది. అసలు ఎప్పుడైనా సరే మస్తాన్ సాయి గురించి అది కాదండి ఇష్యూ, అతను చెప్పమనండి. అతనికి అసలు ఈఎంఐ చెప్పాలి. ఇంత క్లియర్ కట్ ఆడియోలో నా సాయి ఇప్పుడు అబ్బాయి ఒకసారి తిట్టాడు అమ్మాయిని, తిడితే ఆ అమ్మాయిని తిట్టాడు అని అమ్మాయి అనుకుంటుంది, సరే మన ఇద్దరిని కలిపి తిట్టాడా అని చెప్పి ఆ సాయి అనే అతను లైవ్ లో అడిగాడు అమ్మాయిని. ఓకే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఒకసారి వినండి. నన్ను ఇద్దరిని కలిపంటే బాగుండేదే, నా సాయి అన్నాడు అనుకునేదాన్ని. ఇద్దరిని కలిపి అంటే బాగుండేదే, నా సాయిని అన్నాడు అనుకునేదాన్ని. నా సాయి. ఓకే, ఇంకొకటి అక్కడ ఆగద్దు.
ఎవరికి కావాలి? వీడి ఇల్లు, వీడి సినిమా, వీడి సినిమా, వీడి సినిమా. రావా ప్లీజ్, ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, ఒక్క రాత్రికి ప్లీజ్. నేనే వస్తా, ఎక్కడ నువ్వు చెప్పు. ఒక్క రాత్రికి నా పక్కన ఉండవా? ఆ అమ్మాయి మంచి ఉద్దేశంతో అడగచ్చు, ఓకే, నాకు ధైర్యం లేదు రాత్రి బయటకు వెళ్ళడానికి అడిగి ఉండొచ్చు. బట్ యాజ్ ఎ మ్యాన్, ఓకే, వెన్ యూ లవ్ సంబడి, హౌ డస్ దట్ హర్ట్ యూ? ఓకే, మీకైనా సరే, మీరు ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయి, మీ పెళ్ళమో ఎవరైనా సరే ఎవరికో ఫోన్ చేసి అర్ధరాత్రి పూట ఒక రోజు రాత్రి వచ్చి నా పక్కన ఉండు అంటే హౌ డూ యూ టేక్ ఇట్? సార్ ఒక విషయం అది చెప్తాను, కాదు సార్. తెలుగు నేను అనేది ఏంటంటే- ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి. మీకు నచ్చిన అర్థం మీరు ఎలా తీసుకుంటారు? అమ్మాయి ఏ ఇంటెన్షన్ తో అలా కూడా కాదు. చాలా క్లారిటీ ఉండాలి కదా. అలా కూడా కాదు ప్రియాంక, చేసుకోవాలి. అలా కూడా కాదు ప్రియాంక. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదని, సాయితో ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదని, ఆ అమ్మాయి ఏ డ్రగ్స్ వాడలేదని, ఆ అమ్మాయి ఎలాంటి అబ్యూజింగ్ చేయలేదని మనం ఎక్కడా వార్పిచ్చి ఎక్కడా అనట్లేదు. అవన్నీ మనకి అవసరం లేదు. చట్టం ఆ బాధ్యత చట్టాంది, ఆ బాధ్యత చట్టాంది. మీరన్నదే అనుకున్నాం. కొన్ని అది కూడా మీరు మంచి దీంతో అర్థం చేసుకున్నారు. రాత్రి ఒక రాత్రికి నా దగ్గరికి రా, తప్పలేదు. నేను వచ్చే మీరు అనుకున్నట్టు సిచ్యువేషన్ మంచిది. లేదు అంటుంది. మంచిది. తోడు ఉండదు. సార్, సార్, అది మాత్రమే కాదు సార్. అది మాత్రమే కాదు. అంటే నువ్వు కాకుండా చెల్లి కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా, నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళలేవా, నన్ను పోషించలేవా సాయి? ఇది జనరల్ గా ఎవరిని అడుగుతారండి? ఒక అమ్మాయి మొగుడినే అడుగుతుంది, నన్ను పోషించలేవా, నన్ను తీసుకెళ్ళలేవా, ఈ కొంపలో నన్ను ఎందుకు వదిలేసావు, అందుకే వాడి మీద కేసు పెట్టింది. ఇది కూడా మీకు మంచితనంగా అనిపిస్తుందా? ఐ మీన్ ఇప్పుడు సార్, ఆ అమ్మాయిని మంచితనము, ఆ అమ్మాయిది గొప్పతనము అని ఆ అమ్మాయికి ఏదో మదర్ తెరిసా పేరు, ఇంకో పేరు పెట్టాం, ఇవన్నీ కాదు సార్. ఒక అమ్మాయికి అబ్బాయికి ఉన్న రిలేషన్స్ ని మనం ప్రైవేట్ గా మాట్లాడుకొని, అది ప్రైవేట్ గా ఉండాల్సిన సంబంధాన్ని పబ్లిక్ గా మాట్లాడుకొని వాళ్ళు తీసుకొచ్చారు క్యారెక్టర్స్. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు? ఆ ఆడియోలను ఎవరు తీసుకొచ్చారు? ఆ ఆడియోలను ఎవరు తీసుకొచ్చారు? సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఆడియోలు ఎవరు తీసుకొచ్చారు? జనానికి ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారు? రిలీజ్ చేశారా? నేనైతే రిలీజ్ చేయలేదని అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. కాదు, దాని డౌట్ ఉంది. రాజ్ తరుణే రిలీజ్ భాష చేస్తారు. గారు, నేను ఒక్కటే ఆల్రెడీ వ్యూవర్స్ అర్థమైపోయింది కదా. ఈ అన్ని ప్రైవేట్ సంభాషణలు పబ్లిక్ చేసుకోవడం అనేటువంటి రాజకీయం చేసే పదవి తప్పు. రెండోది తప్పు కాదు సార్, సెల్ఫ్ డిఫెన్స్. అది రోడ్ లో పోయి సెల్ఫ్ డిఫెన్స్ చట్టం చేసుకోవాలి సార్, కోర్టులో చేసుకోవాలి. బయట మీడియాలో చేస్తుంది కదా. మీడియాలో ఎందుకు చేస్తుంది తెలుసా? మీడియా చేయడానికి కారణం తెలుసా? ఈ ఆడియోలు వచ్చిన తర్వాత చేస్తుంది. ఈ ఆడియోలు వచ్చిన తర్వాత ఆడియో అమ్మాయి బయటికి రాకముందే రావడం ఆ అబ్బాయి మీద కేసు పెట్టింది, ఆ అమ్మాయి పోయి కేసు పెట్టింది. కేసు పెట్టి కేసు పెట్టి బయట ఒక్క మీడియాలో నిమిషం. చెప్పింది ఆ కదా. మీడియా చెప్పింది. నేను prove చాలు, చేస్తాను కదా. ఆ మొదటి బయట చూడండి. కార్తిక్ సార్. తను కేవలం తను ఏ ఆరోపణతో కేసు పెట్టింది అనేది మాత్రమే చెప్పుకుంది. కార్తిక్ సార్, అది కూడా కదా. ఫస్ట్ థింగ్, తన లాయర్ ఇచ్చిన క్లారిటీ ఒకటైతే ఉంది. లాయర్ ఏమన్నారు? కేసు అనేది రాజ్ తరుణ్ మీద పెట్టలేదు, మాల్వి మల్హోత్రా మీద అమ్మాయి కేసు ఫస్ట్ నాశనం పెట్టింది అదే. కేసు పెట్టింది First మాల్వి పెట్టింది మల్హోత్రా మీద కేసు పెట్టింది, రాజ్ కాదు, తరుణ్ మీద ఫస్ట్ తను వాదించుకుంది. Okay. నేను చెప్తాను. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఆడియోస్ లీక్ అయినాయో, తర్వాత correct. అండ్ ఇంకొకటి విషయం ఆ, వినండి, అది అడిగిన చెప్పనే ఉన్నాను. నార్సింగ్ పోలీసులు ప్రూఫ్స్ తీసుకురండి అన్నప్పుడు ఆ అమ్మాయి ప్రూఫ్స్ ఇవ్వలేదు. ప్రూఫ్స్ ఇవ్వడానికి 2 రోజులు టైం పట్టింది. వదిలేండి. నెక్స్ట్ అది ఇది మళ్ళీ నేను మర్చిపోతాను. మీరు అడిగింది నేను మర్చిపోతాను ఓకే చెప్పండి. ఓకే ఓకే. ఆ అమ్మాయి 45 రోజులు డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి బయటికి ఏదో రకంగా బెయిల్ తీసుకొని వచ్చింది. నిర్దోషం రిలీజ్ చేయలేదు, బయటికి బెయిల్ మీద మాత్రమే వచ్చింది ఆ అమ్మాయి. దట్ డజంట్ మీన్ దట్ షీ డిడ్ంట్ డూ. అట్ ద సేమ్ టైం అమ్మాయి చేసిందా లేదా జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద బలవంతంగా దీన్ని ఫ్రేమ్ చేయించింది మల్హోత్రా అంటే ఈ డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ఆ అమ్మాయి ఒక వెంట ఎత్తుక్కుంటుంది ఈ కేసు రూపంలో. వీళ్ళిద్దరూ నన్ను ఇరికిచ్చి దీంట్లో చెప్ప నేను నిర్దోషిని అంటే వరలక్ష్మి మోకిలా అక్కడ జరిగిన డ్రగ్స్ కేసులో కూడా ఈవిడికి సంబంధం అని చెప్పి అప్పటి నుంచే పోలీసులు ఉన్నారు. బట్ అప్పటి నుంచి ఈవిడ ఇరికిచ్చిందా తెలియదు. సో ఇప్పుడు ఈవిడ డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ఇదొక వెంటగా వాడుకుంటుంది సార్. అది ఇది మీరు ఎట్టుందంటే మేము సహజంగా చెప్తా ఉంటాం రాజకీయాల్లో, ఒక ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకో ఇష్యూ తీసుకొచ్చుకుంటారని చెప్పి. అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ అమ్మాయి నేను ఒక చెప్పేది తప్పించుకోవాలంటే ఎవరి మీద కాదు. పాషా గారు ఇక్కడ క్లియర్ గా వినండి. ఆమె అట్ట ఆర్గ్యుమెంట్ చేసిన సాక్ష్యాలు లేకుండా కోర్టులేమి పిచ్చి కావు, పిచ్చివి కావు కాబట్టి 3 సార్లు బెయిల్ నిరాకరించారు అమ్మాయికి.
సరే ఇప్పుడు ఆ కేసులో ఆమె నిందితురాలు అయితే ఆమెకి దోష అయితే ఆమె శిక్ష వేస్తారండి, అది పక్కన పెట్టేయండి. పక్కన ఎందుకు పెడతాం సార్? దానికి దీనికి లింక్ ఉంది. అమ్మాయి అదే ఆల్రెడీ కేసులు ఎదుర్కొంటుంది, కేసు ఎదుర్కొంటుంది. నేను వదిలేసిన చట్టం వదిలేదు, దాన్ని వదిలేయండి అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ కాదు, దాని చట్టం వదిలేదు, చట్టంలో కేసులు ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు రాజు తరుణ్ మస్ట్ హ్యావ్ ఆన్సర్, మస్ట్ హ్యావ్ ఆన్సర్. ఎలా నువ్వు అమ్మాయిని వదిలేస్తావు? కాదు భాష గారు, కార్తిక్ గారు, నేను ఒకటి ఏమంటానంటే 11 ఏళ్ల ప్రేమలో ఉన్న క్లారిటీ విడిపోయేటప్పుడు ఎందుకు రాదు? అదే అదే ఆ క్వశ్చన్ పన్నీటి కాన్సర్ చెప్తారు. ఇప్పుడు ఒక విషయం ప్రియాంక, ఇప్పుడు రాజు తరుణ్ ఎందుకు అమ్మాయిని వదిలేశాడు అంటే అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. రాజు తరుణ్ సరే ఏ క్యారెక్టర్ బాగాలేని అమ్మాయితో ఎవరు మాత్రం ఉంటారు సార్? మరి ఉండకండి, ఉండకపోవటానికి ప్రొసీజర్ ఫాలో కండి. కాదు సార్, మేము ఉండమని అంటలేదు, ఎవరు ఎవరితో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే లివింగ్ రిలేషన్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రపంచంలో ఈ విషయం తెలియక లివింగ్ రిలేషన్ టక్ టక్ మని క్యాన్సిల్ చేసుకుంటా, దీని ప్రొసీజర్ ఖచ్చితంగా తప్పు. మనం ఇక్కడ నుంచి క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నాం. సహజీవనాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. కొన్ని ఇప్పుడు కాదు, ఆల్రెడీ మా ప్రియాంక ఏదైతే ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఒక రూలింగ్ ను కూడా చేసింది. ఒక లివింగ్ రిలేషన్ కనుక ప్రెగ్నెన్సీ వరకు వెళితే, అది అబార్షన్ వరకు వెళితే ఖచ్చితంగా అది మ్యారేజ్ తో సమానం. అది ఒక రూలింగ్ ఉంది. అయ్యా నేను ఇది మ్యారేజే అనుకోండి, మ్యారేజ్ అయినా కూడా పెళ్ళాం వేరే వాడితో పోయింది అంటే మాట్లాడినారు, ఇట్లాగే నొక్కేస్తున్నారు తరతరాలుగా. లివింగ్ రిలేషన్ కాదు, పెళ్ళైనా సరే పెళ్ళాం వేరే వాడితో తిరుగుతుంది అని తెలిసినా, ఆర్ఎల్స్ తను డ్రగ్ అడిక్ట్ అని తెలిసినా, ఆర్ఎల్స్ తను ఇంత వైలెంట్ గా నన్ను చంపేసే రేంజ్ లో ఉంటుందని తెలిసినా నాకు అసహాయం వేసింది. నేను మార్చుకోవాలనుకోవట్లేదు, నా పెళ్ళని వదిలేద్దాం అనుకుంటున్నాను. నేను కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అవుతాను, అవుతుంది. మ్యారేజ్ అయితే ప్రొసీజర్ అది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు లివింగ్ రిలేషన్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పి. సో ఆ ప్రొసీజర్ ఏదన్నా ఉంటే మీరు తెలపండి పబ్లిక్ గా, మీడియా ముఖంగా. ఇక నుంచి అందరూ అదే ఫాలో అవుతారు. వాళ్ళకి తెలిసిన ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యారు, నచ్చలేదు, కొంతమందికి నచ్చింది, అంతే. బట్ భాష గారు, మేమేమంటున్నామంటే ఒకటి క్లారిటీ ఇస్తున్నాము, మీరు విడిపోవడం తప్పు అనట్లేదు. రాజ్ తరుణ్ కానివ్వండి, లావణ్య కానివ్వండి, మీరిద్దరు విడిపోవడం తప్పు కాదు, రాజ్ తరుణ్ వదిలేయడం తప్పు అని మేము ఎవ్వరూ అనట్లేదు. అంటుంది ఏంటి అంటే క్లారిటీ మెయింటైన్ చేయలేదు, లివింగ్ లో ఉన్నప్పుడు మెయింటైన్ చేసిన క్లారిటీ విడిపోయినప్పుడు క్లారిటీ మెయింటైన్ చేయలేదు. ఆ క్లారిటీ అనేది ఆయన మెయింటైన్ చేస్తుంటే ఈ రోజు ఇష్యూ ఉండేది కదా, డిస్కషన్ ఉండేది కాదు. లివిన్ అంటే అదే, లివిన్ అంటే నేను చేసే దాని గురించి నువ్వు అడగకూడదు, నువ్వు చేసే దాని గురించి నేను అడగకూడదు. ఇప్పుడు ఆ రేంజ్ లో చూస్తే ఆ అమ్మాయి మస్తాన్ సాయితో అఫైర్ పెట్టుకోవడం కూడా రాజ్ తరుణ్ దృష్టిలో తప్పు కాకూడదు. అలాగే రాజ్ తరుణ్ వేరే వాళ్ళతో ఎవరితో పెట్టుకొని ఉండుంటే అది కూడా ఆమె దృష్టిలో తప్పు కాకూడదు. అదే లివిన్ అంటే. అది దట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ టు అస్. అదే లివిన్ అంటే. ఒకవేళ అది లివిన్ కాదు, పెళ్లి అనుకుంటే మీరు చెప్పినట్టు పెళ్లి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళయింది అని చెప్తుంది. ఒకవేళ పెళ్ళయింది అంటే ఈయన మీద 493 ఎలా పడుతుంది? దీని అర్థం ఏంటంటే 493 అర్థం ఏంటంటే నాకు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి నన్ను మోసం చేశాడు అనేది 493. సో దీనిపై కూడా ఒక మాట చెప్పారు, అంటే మేము దొంగచాటుగా అంటే ఎవ్వరికి చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, కానీ మా పెద్దలకి తర్వాత తెలిసింది, మా అత్తమ్మలతో కూడా నేను మాట్లాడాను. రామదాసు సినిమాలో సాక్షి మీరు మాట్లాడివ్వండి. రామదాసు కాజేసామని చెప్పి ఆయన కేసు పెడితే రాముడు వచ్చి సాక్ష్యం చెప్తాడు ఆయనకి. అలా ఇప్పుడు దేవుడు సాక్షిగా చేసుకున్నాడు, ఇప్పుడు దేవుడు వచ్చి చెప్తాడు సాక్షి. ఇంకొకటి ఏంటంటే ఏదో తాళి కట్టేసుకున్నాను, పెళ్లి చేసుకుని, తాళి కడితే పెళ్ళైనట్టు కాదమ్మా. మీరు ఒకసారి వివాహం డెఫినేషన్ కొట్టండి. కోర్ట్ యాక్సెప్టెడ్ వివాహం ఏంటంటే మీరు క్రతువు పూర్తి చేయాలి, 7 అడుగులు నడవాలి, అగ్నిగుండం చుట్టూ నాతిచారమైన ప్రామిస్ చేయాలి. ఇది చేస్తేనే పెళ్ళైనట్టు. పెళ్లి అయిపోయిందంటే పాష గారు పర్మిషన్ ఇస్తే నేను ఒక 2-3 పాయింట్స్ పాష గారు మాట్లాడచ్చా? చెప్పండి. విషయం ఏంటంటే ఒక 2-3 విషయాలు. ఒకటి, ఆ అమ్మాయి క్యారెక్టర్ని డిఫెండ్ చేయడానికి మనం ఆర్గ్యూ చేయదలుచుకోవట్లేదు. రాజు తరుణ్ విడాకులు తీసుకోవటానో లివింగ్ రిలేషన్ క్యాన్సిల్ చేసుకోవటానో మనం తప్పబట్టట్లేదు. ఎవరితో ఎవరు బలవంతంగా రిలేషన్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పాష గారు ఒకటి చెప్పారు, బలవంతంగా ఎవరు ముట్టుకున్నా తప్పేనా. నిజంగా అది ఖచ్చితంగా ఎవరి మీద బలవంతం చేయకూడదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా అది గుర్తు, ఈ కేసుకే కాదు ఏ కేసుకైనా అది, మనం రిలేషన్లో పెట్టుకున్నామంటే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నామంటే అది ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ వరకు వెళ్ళిందంటే అది రిలేషన్ అయినా పెళ్ళైనా అది పెళ్లితో సమానమే. ఒకటి ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి, అది పెళ్లితో సమానం. ఇప్పుడు ఖచ్చితంగా రాజు తరుణ్ లావణ్య రిలేషన్ పెళ్లితో సమానంగానే చూడాలి, పెళ్లితో సమానంగానే చూడాలి. కాదు, పెళ్లితో సమానంగా చూసిన దాని ప్రకారం హిందూ లా చట్టం ప్రకారం
నువ్వు విడిపోదలుచుకుంటే డైవర్స్ అప్లై చేయాలి. అది మ్యూచువల్ గా చేయొచ్చు, ఇండివిజువల్ గా చేయొచ్చు. ఇండివిజువల్ గా చేసినప్పుడు ఎందుకు చేస్తున్నానంటే కారణాలు చెప్పుకోవాలి. ఆ కారణాలు చెప్పుకొని రాజుతారు ఆమె డ్రగ్స్ వాడుతుంది, నా మీద ఇబ్బంది పెడుతుంది, ఆమె అపరిచితుడు, నా లేదా పలానాతో రిలేషన్ పెట్టుకుంది, ఇవన్నీ కారణాలు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కారణాలు చెప్పుకోవచ్చు. ఈ కారణాలకి కొన్ని సాధారణ ఆధారాలు చూపిస్తే ఈజీగానే రాజుతారంటే వస్తుంది. మ్యూచువల్ కన్సెప్ట్ లోనే కాదు. ఇప్పుడు నా సమంత నాకైతేనే ఉన్నారు, మ్యూచువల్ గా డైవర్స్కి వెళ్ళిపోయారు. మ్యూచువల్ కూడా అవసరం లేకుండా కూడా ఇండివిజువల్ గా డైవర్స్ అప్లై చేయొచ్చు. ఎందుకు చేసావంటానికి కారణాన్ని కనుక కొట్టి చూపిస్తే ఖచ్చితంగా డైవర్స్ వస్తాయి. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే మనకి ఇంకా క్లారిటీ రావాలి. ఆ చాట్లో బయటకు అమ్మాయి ఇవ్వలేదు కానీ పెళ్లి నేను విల్లా ఇస్తాను, నువ్వు నాకు డైవర్స్ ఇస్తే అంటే రాజుతరం కూడా క్లారిటీ ఉంది. మన ఇద్దరి మధ్య ఉన్నది పెళ్లి రిలేషన్ అనేది క్లారిటీ ఉందని. నేను ఒక నిమిషం చెప్పనండి. రైట్, పెళ్లితోనే పరిగణిద్దాం, వాళ్ళిద్దరు రిలేషన్ పెళ్లితోనే పరిగణిద్దాం. ఒక భర్త భార్య ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో లేకపోతే 5 ఏళ్ళు, ఎన్ని ఏజ్ ఇస్ నాట్ మ్యాటర్. ఓకే, కలిసి ఉన్న తర్వాత ఒకనొక సందర్భంలో ఇద్దరు మ్యూచువల్గా విడిపోదాం అంటే ఏ గోళ లేదు. కానీ ఒకళ్ళు మాత్రమే విడిపోదాం అనుకుంటున్నప్పుడు అది భార్య అయితే భర్త ఏమీ ఇవ్వక్కర్లేదు. కానీ భర్త విడిపోదాము అనుకుంటే భర్త డబ్బులు ఇవ్వాలాడు. మన చట్టం ప్రకారం భరణం ఇవ్వాలి. భార్య విడిపోదాం అనుకుంటే చల్ పో అని చెప్పి వెళ్ళిపోవచ్చు. అది మనకున్న దుస్థితి ప్రస్తుతానికి. కంప్లీట్ చేయండి. ఓకే, అంటే అప్పట్లో ఒక 100 ఏళ్ళ క్రితం లేకపోతే 50 ఏళ్ళ క్రితం లేకపోతే 10 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం కూడా ఆడవాళ్ళు ఇంకా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అనే ఒక ఇది చూసుకొని ఇవ్వాలి, వాళ్ళు చూసుకోవాలి. సార్, అమ్మాయిని చూసుకోకపోవడం, ఆ అమ్మాయి అమెరికాకి వెళ్ళడం, గోవాకి వెళ్ళడం, ఇవన్నీ ఎవరు సార్ చేసింది? గోవాకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇప్పుడు డ్రగ్స్ కేసులో బెంగళూరు నుంచి గోవా నుంచి ఏవో తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. గోవాకి వెళ్ళి డీజే చేశారని చెప్తుంది. ఏది ఎంతవరకు అనేది పోలీసులు తేల్చాలి. ఇది పక్కన పెడితే ఇవన్నీ కాదు, ఆమెను బలవంతంగా ఇరికిచ్చారని చెప్తున్న విషయం కూడా, బలవంతంగా ఇరికిచ్చారంటే ఇప్పుడు అక్కడ ఉండే పోలీసులు లంచం తీసుకొని రాజ్ తరుణ్ దగ్గర లేకపోతే మాలవి మల్హోత్రా దగ్గర తీశారని చెప్పి పోలీసు మీద కదా ఆరోపణ డైరెక్ట్గా. అది కూడా అమ్మాయి చెప్పాలి కదా. పోలీసుల్ని ఆమెను ఇరికిచ్చారంటే అదే నార్సింగ్ పోలీసులు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పి అమ్మాయి ఆరోపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి అంటే మీరన్న దాంట్లో పోలీసులు లంచం తీసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు తనంటుందా దాని ప్రకారం ఏంటంటే ఏమో మాలవి మల్హోత్రా అలానే రాజ్ తరుణ్ వీరిద్దరూ కూడా పోలీసుల్ని మిస్గైడ్ చేసి ఉండొచ్చు అనే ఒపీనియన్ తో చెప్పింది అని కూడా మనం అనుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్ని సెక్షన్లు పడుతుంటే ఏం చేస్తున్నాడు రాజ్ తరుణ్? ఏమి చేయలేడు కదా, అన్ని తెలివితేటలు లేవు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తానండి. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఉన్నారు, ఇప్పుడు విడిపోదాం, ఒకళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు, ఒకళ్ళు అట్టే పెట్టుకుందాం అనుకుంటారు. యూ కాంట్ బలవంతంగా నువ్వు సో ఒకళ్ళు విడిపోదాం అనుకున్నప్పుడు నువ్వు భరణం ఇచ్చి తీరాలి, అది తప్ప ఇంకేం లేదు. ఓకే, డబ్బులు ఆ అమ్మాయి ఎంత ఏదో మొత్తానికి సెటిల్ చేసుకుని డిమాండ్ చేసినట్టు ఏం కోర్టు చెప్పదు రండి. కోర్టు ఏం చేసింది? అదే పృథ్వీ గారు అక్కడి నుంచి 8 లక్షల నుంచి 20,000కి వచ్చింది భరణం. కోర్టు ఇచ్చే భరణం కూడా. సో అదేదో ఉంటుంది, ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి, అమ్మాయి చదువుకుంది, అమ్మాయి ఉద్యోగం చేసుకోగలదు, అమ్మాయికి ఎంత వీలైతే అంత. సో అదే ఫైనల్లీ ఈయన విడిపోదాం అనుకుంటే ఈయన భరణం చెల్లించాలి, ఆమె విడిపోదాము అనుకుంటే ఆమె ఏమి లేకుండా షీ విల్ గెట్ అవే విత్ ఇట్. ఓకే, బట్ ఈయన విడిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి అయినా కూడా ఈయన విడిపోదాం అనుకున్నా కూడా అంటే భార్యాభర్తల్లో భర్త కనుక విడిపోదాం అనుకున్నప్పుడు భార్య తనకి నమ్మకంగా లేదు, ఆర్ ఎల్స్ ఇలా డ్రగ్ చేస్తుంది, ఇలాంటివి కనుక చూపిస్తే ఆ పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఇది చట్టం. సో ఇప్పుడు ఆయన నిజంగానే ఇవన్నీ చూపించి తప్పించుకోవాలనుకుంటే తప్పించుకుంటాడు. ఆయన డీసెంట్ గానే ఒక విల్లా ఇస్తాను, ఇది చేస్తాను, సెటిల్ చేసుకుందాం అని అనుకుంటున్నాడు. దాన్ని తప్పట్టాల్సింది విల్లా ఇచ్చి అమ్మాయి ఒప్పుకోలేదు పక్కన పెట్టండి. ఇప్పుడు కోర్టు ప్రకారం అతను ప్రొసీజర్ ఫాలో అయ్యి డైవర్స్ ఇచ్చేసి ఆ డైవర్స్ లోనే కావాలంటే విల్లా కూడా అమ్మాయికి ఇస్తానని ప్రపోజ్ కోర్టు నుంచి చేసి ఉంటే అది అఫీషియల్ గా ఉండు. అఫీషియల్ గా ఎందుకు ఉండకూడదు అంటే ఆ అమ్మాయికైనా ఆ అబ్బాయికైనా ఒక రకమైన ఇదేంటంటే ఇన్నాళ్ళు బయటికి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతే కుదిరేది కాదు సార్. ఇప్పుడు కాదు, వాళ్ళు కొన్నాళ్ళు అసలు ఈ విషయం బయటికి రాకముందు ఆ అమ్మాయి సపరేట్ గా వెళ్ళిపోయి ఈ అబ్బాయి సపరేట్ వెళ్ళిపోయినప్పుడు రేపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ లానే ఉంటుంది, ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న ఫస్ట్ మ్యారేజ్ లా ఉంటుంది. ఎందుకు ఒక మార్పు? ఇప్పుడు ఈ క్లారిటీ నేను చెప్పాల్సింది అంటే ఒక రాత్రి అలా అనుకుని ఉంటే రాత్రి మరి అలా అనుకుని ఉంటాడని నేను అనుకోను. అలా అనుకుని ఉంటే మీ వర్షంలో అనుకుని ఉంటే ఏదంటే గుట్టి చప్పుడు కాకుండా వెళ్ళిపోదాం, కోర్టు దాకా పోయి విడాకులు అప్లై చేసుకుంటాం, ఎందుకు ఎవరికి తెలియకుండా చేసుకున్నాం కదా, ఎవరు తెలియకుండా రిలేషన్ మెయింటైన్ చేసాం కదా, ఎవరు తెలియకుండా వెళ్ళిపోదాం అనుకుంటే
అది అది ఎవరికైనా అమాయకత్వం అవుతుంది. ఒకవేళ అవతల అమ్మాయి అండ్ టైం లేదు, నేను ఒకటే ఒక మాట చెప్పండి. తాగేసిన భరించవచ్చు, మందు సిగరెట్లు తాగినా డ్రగ్స్ తీసుకున్నా ఏం చేసినా, ఇంకా ఆఖరికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నాకు తప్పు అయిపోయింది అని చెప్పి మన్నించమని చెప్పి అడిగినా కూడా భరించవచ్చేమో. కానీ సరే ఒక్కసారి మిమ్మల్ని ఒక మనస్ఫూర్తిగా మీరు గుండెలు చేసి ఒక్క మాట చెప్పండి, ఇలాంటి ఆవిడతో మీరు కాపురం చేయగలరు. సరే నేను ఒక మాట చెప్పనా? సరే మీరు అడిగారు చెప్పండి. ఫస్ట్ గుండె మీద చేపెట్టుకోండి, గుండె మీద చేసుకుని ఏ మగాడైనా సరే నేను తాగుడు సహిస్తా ఇవన్నీ సహిస్తా, కానీ ఇంత గయ్యాళతనం, ఇంత అరుపులు, ఇంత లిటరల్ చెప్పంటే ఒక సైకో లాగా, అది డ్రగ్స్ ఎఫెక్టా లేకపోతే మందు ఎఫెక్టా వాట్ ఎవర్ సార్. రాజ్ తరుణ్ ని బలవంతంగా కలిసి ఉండమని ఇక్కడ ఎవ్వరు ఫోర్స్ చేయట్లేదు సార్. రాజ్ తరుణ్ ఆమె డిమాండ్ చేసినా అతను గనక ఆధారాలతో కోర్టుకి డైవర్స్ అప్లై చేసుకుంటే కోర్టు డైవర్స్ ఇచ్చిన తర్వాత ఆమె డిమాండ్ చేయడానికి కూడా లేదు. డైవర్స్ అవ్వడానికి వెళ్ళవాలి కదా భాష గారు, పెళ్లి దీన్ని పరిగణించాలి. పరిగణించాలని మీరు నేను కాదు కదా, కోర్టు కదా జడ్జి. అవును అవును అంతమంది అదే, కానీ పరిగణించకూడదని చెప్పడానికి కూడా లేదు కదా. ఇంకొకటి ఈ ఆడియోలన్నీ రిలీజ్ చేయటం ఏదైతే ఉందో అది పెళ్లి అని ఆ అమ్మాయే పరిగణించట్లేదు. ఉమెన్ క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దాం అనుకున్నాడు, ఆ అమ్మాయిని అవమానిద్దాం అనుకున్నాడు. ఆ అమ్మాయి మీద నువ్వు అంత అభియోగాలు లేపుకో. ఇప్పుడు నా భార్య మీద మీ భార్య మీద మీరు అభియోగాలు లేపాలనుకున్నారు అనుకున్నావు, దానికి మనం ఎక్కడ ఒకటి ప్లాట్ఫారం ఉంది, చట్ట ప్రకారం ప్లాట్ఫారం ఉంది, కోర్టు అనే ప్లాట్ఫారం ఉంది. ఆ కోర్టు కాడ మనం ఆధారాలు చూపించుకుంటాం, మనకు ఆ అమ్మాయి ఎందుకు వద్దో చెప్పుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సముద్రాలు పేరు మనకు తెలియదు, ఏదో ఊహలు ఊహాగా ఇక్కడ ఒక మాట, వాళ్ళకి చాలా అబ్బాయి కూడా మనిషే, వాడి కుక్క కాదు, వాడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడికి అసాసినేట్ చేయకూడదు. నువ్వు ఆ హీరోయిన్ తో పడుకున్నావు, ఈ హీరోయిన్ తో పడుకున్నావు అన్నప్పుడు వాడి క్యారెక్టర్ తో పాటు సార్ భాష సార్, మీ ఇద్దరికి నేను ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే, కలిసి ఉండడానికి అండర్స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, విడిపోవడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనుషుల మధ్య జరగచ్చు తప్ప ఒక డ్రగ్ అడిక్ట్ లాగా, ఒక సైకో లాగా మాట్లాడే అమ్మాయితో మీరు ఏం తీసుకున్న టైంలో మనం చెప్పలేము, కానీ తన నార్మల్ డ్రగ్స్ తీసుకునే టైం అంటే 24 hours కి రిపీట్ అవుతూ ఉంటుంది. మనోడు ఏం చెప్తున్నాడు, నేను డబ్బులు ఇచ్చినా కూడా ఆమె డ్రగ్స్ తెచ్చుకునే పనిలో ఉంది, అందుకనే కదా నేను వదిలేస్తున్నాను, నా వల్ల దాన్ని అబ్బాయి ఆరోపణ చేశాడు అనుకుందాం, దానికి సాలిడ్ గా ఇక్కడ అమ్మాయి నిందితురాలు. ఇప్పుడు రాయితరణ ఆరోపణ నిజం కావచ్చు, దానికి కేసు ఉన్నాయి కాబట్టి అని చెప్పొచ్చు, లేదు కోర్టు దానికి పని చేయొచ్చు, తను ఆల్రెడీ బెయిల్లో ఉంది, జైల్లో పోయింది, అవన్నీ పక్కన పెట్టేద్దాం. కాదు అది ఈయన పంపించాడని అనుకోని ఈయన డెఫినెట్ గా జైలుకి పంపించాలి, నాకు భరణం కూడా వద్దు, ఈయన జైలుకి పంపించాలనే కసితోనే అమ్మాయి ఉంది. అది ఇప్పుడు ఆ అమ్మాయి కసితో ఉన్నంత మాత్రం రాయితరం జరిగిపోడు, ఆమె కసితో లేనంత మాత్రం రాయితరం జరిగిపోదు. కానీ మనం అమ్మాయి యాటిట్యూడ్ అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ క్లియర్ గమనించాల్సిందంటే, రాజ్ తరుణ్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఆడియోలు బయటకు వదలటం అనేది ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకంటే మీరు ఒక స్టార్డమ్ ఉన్న హీరో, ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణ ఏంది, ఆ అమ్మాయి ఏదో డ్రగ్స్ అడిక్టెడ్ కావాలని ఆరోపణ చేస్తుంది, అది ఇదని చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు తనకి తేడా లేకుండా మీరు ఒకవేళ మీరు అనుకున్న మీ వర్షంలోకి వచ్చి మాట్లాడుతున్నా, నేను మీ వర్షంలోకి ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి, మీ వర్షంలోకి వచ్చి మాట్లాడుతున్నా, మీ వర్షంలోకి వచ్చి మీరే నిజం అనుకుంటే మాత్రం మీరు ఒక స్టార్డమ్ ఉన్న హీరోగా ఫస్ట్ రివింగ్ రిలేషన్స్ అనేది బంద్ చేయండి. ఎవరైనా ఇష్టం అంటే పెళ్లి చేసుకుని, ఎందుకంటే భారతీయ కల్చర్లో మాత్రం మనం నమ్ముతున్న సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం పెళ్లి అనేది ఒకటే పాయింట్ మాత్రమే. మనకి వెస్ట్రన్ కల్చర్ ఉంది, అది మనకి ఇండియాలోకి వచ్చింది దురదృష్టం కొద్దీ, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. కానీ మనకి అది అవసరం లేదు. మీకు ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోండి, నచ్చకపోతే డైవర్స్ ఇవ్వండి. నచ్చితే పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది, నచ్చకపోతే డైవర్స్ ఇవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఈ రెండు నాకు అవసరం లేదు అనుకుంటే మేమేం చేయలేం, ఈ రెండు నాకు అవసరం లేదు అనుకుంటే ఏం చేయలేం. ఇవాళ ఈ రెండు అవసరం ఉందో లేదో తెలవక కలిపిన రిలేషన్ లో నుంచి ఈ గొడవ అంతా. ఓకే, ఇంకొక ఇక్కడ నేను చెప్తానండి, ఆడియోలు లీక్ చేయకండి అని చెప్పి మీరు చెప్పారు కదా. అట్ ద సేమ్ టైం మీరు బయట మీడియా అంతా గమనిస్తే ఒక్కళ్ళు రాజ్ తరుణ్ కోసం మాట్లాడుతున్నారండి.
ప్రతి ఒక్కరు అసలు రాజ్ తరుణ్ కోసం రాజ్ తరుణే మాట్లాడట్లేదండి, మిగిలిన ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు వెనక్కి బ్యాక్ ట్రాక్ చేసి చూసుకుంటుంటే ఏ ఆర్టీవీలో అయితే ఈఎంఐ డ్రగ్స్ కేసులో పట్టుబడింది లావణ్య అని చెప్పి ఎపిసోడ్ చేశారో అక్కడే కూర్చోబెట్టి ఆవిడ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి అడగాల్సిన క్వశ్చన్ కూడా అడగకపోతే నేను కింద కామెంట్ చూస్తుంటే అసలు సంబంధం ఏంటి అడుగు 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 అని కింద 100 కామెంట్లు పెడుతున్నారు, ఆయన అడగట్లా. అదొకటే కాదు, ఇదే చెప్తున్నా, మగాడి తరపున మాట్లాడడానికి ఒక్కడు లేడు, కుక్క బతుకు మగాడిది. అదే చెప్తున్నా కదా, లేడీ క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తారండి అంటే మగాడి క్యారెక్టర్ ఏ చంపేసినా ఏం బాగలేదు. అది ఇవాళ ఉన్న పరిస్థితి. సో మాట్లాడడానికి ఒక్కడైనా నేను వచ్చాను అంతే. ఓకే రైట్. సో ఫైనలీ ఏంటి అంటే కలిసి ఉండడానికి అండర్స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో విడిపోవడానికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది అంతే ఇంపార్టెంట్. చివరిగా ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఎవరు విక్టిమ్ అయినా అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఎవరు విక్టిమ్ అయినా వాళ్ళ తరపున మనం ఉండాల్సిందే. వన్ సైడ్ గా జెండర్ బయాస్ గా ఉండడానికి వీల్లేదు. అబ్బాయిల పక్షాన మాట్లాడడానికి ఎవరూ లేరని చెప్పేసి అన్నారు. ఎవరికి శేఖర్ భాష గారికి అన్యాయం జరిగినా మనంతా సిద్ధంగానే ఉంటాం, ఇంకోరికి అన్యాయం జరిగినా మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాం. కాదు కాదు ఎవరు కొట్టినా కొట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కొట్టించుకునే వాడు చట్ట ప్రకారం కాదు, వాడు తిరిగి ఒక్క కోర్టు కొడితే వెంటనే గృహహింస చెప్పి తీసుకెళ్ళి లోపల కాదు. ఇప్పుడు మగవాళ్ళకి కూడా చట్టాలు యాజ్పర్ ముంబై హైకోర్టు రూలింగ్, యాజ్పర్ ముంబై హైకోర్టు రూలింగ్ వీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికైతే నేను అనుకోవటం మనకి ఇష్యూ చూస్తుంది దాన్ని బట్టి ఇంకా ఏదైనా కోర్టులో తెలిస్తే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే దీన్ని పెళ్లిగా అనుకుంటున్నాం. తను డైవర్స్ ఒకవేళ ఎగైనెస్ట్ తనకి ఈ ఆడియోలు అన్ని కూడా కోర్టుకి ఇచ్చుకుంటే పోలీస్ స్టేషన్ లో ఇచ్చుకుంటే ఆల్రెడీ లేదు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తారని రాయితరం మనం విన్నాం. ఇంకా రాలేదు, రేపు వస్తాడేమో. ఇవి కోర్టుకో పోలీసులకు ఇచ్చుకొని చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో గారు తప్ప ఇవన్నీ సోషల్ మీడియా వెళ్తే మాత్రం మంచి పరిస్థితి కాదు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.